అండాలన్నీ బిడ్డలే, కానీ అండం పెరిగి పగిలి వీరేకణంతో కలిస్తే బిడ్డ. అసలు పెరక్కోకుండా అక్కడే ఉండిపోయి పిందల కింద రాలిపోతూ కూర్చున్నాయి అనుకోండి, బిడ్డ లేదు. సో హార్మోన్ల డిస్టర్బెన్స్ వల్ల అలా జరుగుతుంది అనమాట. కానీ దాంట్లో ఇప్పుడు మీకు పీసీఓడి ఉంది అంటే మెటబాలిక్ డిజార్డర్ ఇది. దాంతో పాటు థైరాయిడ్ తొందరలోనే వచ్చేస్తుంది, అది మెటబాలిక్ డిజార్డర్. దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ సబ్బు తొందరలోనే వచ్చేస్తుంది. వెయిట్ గెయిన్, బరువు పెరిగిపోవడం తొందరలోనే వస్తుంది. ఇర్రెగ్యులర్ సైకిల్స్, నెలసరిలో డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. కొలెస్ట్రాల్ ఇలాంటివి కూడా పెరిగిపోతాయి. ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్. ఇవి తగ్గాలంటే ప్రథమంగా ఏం కావాలి? ఆహారం మార్పు, పిండి పదార్థాలు తగ్గించి పప్పు దినుసులు ఎక్కువ తీసుకోవడం. విహారము అంటే సరైన నిద్ర, వ్యాయామం చేస్తే పీసీఓడి కంట్రోల్. ఇది ఏమైందంటే హార్మోన్లు అనే వాటికి కొన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టలేం. టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ క్రిమి వల్ల వస్తుంది. సో టైఫాయిడ్ కు వారం రోజులో 10 రోజుల్లో మందు పెడితే క్రిమి చచ్చిపోద్ది. మళ్ళా తిరిగి నీటి ద్వారా గాలి ద్వారా అంటుకునే వరకు మీకు పిల్లలు మింగక్కర్లు. మళ్ళీ తిరగబెడితే 1 year కో 2 years కో మళ్ళా క్రిములు వచ్చి బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండి మళ్ళీ టైఫాయిడ్ వస్తే మళ్ళీ వారం 10 రోజులు వాడుకుంటే మళ్ళీ తగ్గిపోతుంది. అదే షుగర్ అనుకోండి, ఇన్సులిన్ హార్మోన్ లో శరీరం ప్రతిరోజు ఇన్సులిన్ రిలీజ్ చేయాలి, శరీరం డిఫెక్ట్ పాలవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం అనుకోండి, శరీరం ప్రతిరోజు థైరాయిడ్ రిలీజ్ చేయాలి. థైరాయిడ్ గంది ఇక్కడ ఉంటుంది, రిలీజ్ చేయాలి. మీ శరీరానికి సరిపోయేంత రిలీజ్ చేయలేకపోతుంది అనుకోండి, డెఫిషిట్ వస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలి? ఏ రోజుకి ఆ రోజు అది అందిస్తూ ఉండాలి.